ఈ రోజు చికెన్ మంచూరియా చేద్దామని అరకేజీ చికెన్ తెచ్చుకున్నాం అండి. కడిగి శుభ్రంగా పెట్టుకున్నాము. దీనికి కావాల్సిన ఐటమ్ చూద్దాం మనం ఇప్పుడు. ఇంకోండి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి, 2 స్పూన్లు కారం తీసుకున్నానండి వేసేస్తున్నాను, 1 స్పూన్ గరం మసాలా తీసుకున్నానండి వేసేస్తున్నాను, 1 స్పూన్ ధనియాల పొడి వేసేస్తున్నాను, 1/2 స్పూన్ పెరుగు వేస్తున్నానండి. మొత్తం మనం ఇది మ్యాగ్నేట్ చేసి ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఇది నేను ఇప్పుడు కలుపుతున్నాను. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందామండి. సాఫ్ట్ గా ఉంటది ముక్క, చాలా బాగుంటది పీస్ అలా తింటుంటే. నేను ఇప్పుడు ఇవన్నీ వేస్తాను కదండి, నేను ఇవన్నీ మ్యాగ్నేట్ చేస్తాను. ఈ మసాలా మొత్తం ఈ ముక్క పట్టిలాగా బాగా కలుపుకోవాలండి. అడిగిని పైన కలిసిలాగా బాగా ఈ ముక్కలు మొత్తం పట్టిలాగా కలుపుకోవాలి. ఇంకోండి ఇలా పట్టాలి, మొత్తం మసాలా మొత్తం ఇలా పట్టాలి. ఇలా పట్టి మనము ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఇంకోండి అరగంట సేపు నానబెట్టుకోవాలన్నాను కదా, ఇంకా నానిందండి ఇది. మనము ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవరు, శనగపిండి, బియ్య పిండి వేసి కలుపుకుందామండి. ఇంకోండి 1 స్పూను శనగపిండి తీసుకున్నాను, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, 1 స్పూన్ బియ్య పిండి తీసుకున్నానండి. ముందు మనం ఈ పిండిలన్నీ వేసి మనం ముందు కలుపుకుందామండి. ఇది మొత్తం ఈ పిండి మొత్తం దీనికి పట్టిలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా కలిపాం కదా, ఇప్పుడు మనం ఇందులో ఎగ్ కలుపుదామండి. ఇంకోండి అరకేజీ చికెన్ కి నేను 2 ఎగ్స్ వేస్తున్నానండి. ఈ ఎగ్స్ వేసాం కదండి, ఇది మొత్తము ఇది మ్యాగ్నేట్ చేయాలండి ఇలాగా. ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు, ఇదే సరిపోతుంది మనకి. ఎగ్ని వాటరే సరిపోతుంది. ఇంకోండి ఎగ్ అన్ని వేసి కలిపాం కదా, ఇలా వచ్చింది. ఇలా వస్తేనే సాఫ్ట్ గా బాగుంటుందండి, ముక్క చేయడానికి బాగుంటది. ఇలా రావాలి, చూడండి ఎలా వచ్చిందో. ఇంక ఇది మనం వాటర్ ఏం కలపలేదండి, ఎగ్గే సరిపోయింది. ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి. నూనె వేడెక్కే వరకు ఐలో ఉంచుకున్న వాళ్ళండి. నూనె వేడెక్కాక మనం సిమ్ లో పెట్టేవాలి. ఇంక నేను ఐలో ఉంచాను ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడు ఇది వేస్తున్నాను కాబట్టి నేను సిమ్ లో పెట్టేశానండి. చూడండి ఇలా వేడెక్కితే చాలండి. మరి వేడైనా ఎమ్మటే వేసిన వెంటనే మనం వేసిన ఎమ్మటే మాడిపోతాయండి, అంత వేడి రాకూడదు. చూడండి ఈ మీడియం వేడి సరిపోయింది. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటదండి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం కలపకూడదండి, అలాగే ఉంచాలి. ఇంకోండి 1 నిమిషం అయింది కదా, మనం ఇలా కలుపుకుందాం. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటదండి. చూడండి ఎక్కడా కూడా అతుక్కోకుండా వస్తుంది. ఇంకోండి ఈ కలర్ వచ్చేలాగా వేగితే చాలండి. ఇంక నేను తీసేస్తున్నాను. కానీ ఇలాగే చాలా బాగుంటది ఇలా చేసుకుంటే మాత్రం. పిల్లలు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. ఇంకా తీసేస్తున్నాను నేను. నెయ్యి వేగిపోయింది. ఇంకోండి ఫస్ట్ వేసింది తీసేసాం కదా, మళ్ళీ వేసుకుంటున్నాము. ఇంకోండి రెండవ అవి కూడా వేగిపోయింది. ఇంక నేను తీసేస్తున్నానండి. స్టవ్ ఆపేస్తున్నాను, తీసేస్తున్నాను. ఉల్లిపాయలు ఈ సైజు కట్ చేసుకోవాలండి మనం చేసుకోవడానికి. ఇలా కట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. 2 పచ్చిమిరకాయలు కూడా మధ్యలోకి కట్ చేశానండి. అలా కట్ చేసుకుంటేనే బాగుంటది. కొంచెం పచ్చిపోయే వరకు వేపుకోవాలండి. ఇది కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఆనించు. ఇప్పుడు ఇలా కొంచెం వేగే కదండి, ఈ ఉల్లికాడ ముక్కలు కూడా కట్ చేశానండి సన్నగా. ఉల్లికాడలు కట్ చేసి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అందుకని నేను వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు ఇలా వేగాయి కదండి, ఇందాక మనం చికెన్లో వేసిన అల్లం పేస్ట్ కాకుండా ఇందులో కూడా 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. నేను వేస్తున్నాను చూడండి. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. మనం చికెన్లో వేసాం కాబట్టి ఆల్రెడీ ఉంటుంది, అందుకని నేను ఈ ఉల్లిపాయల వరకు కొంచెమే వేసానండి సాల్ట్. ఇంకోండి 1/2 స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాం కదండి, మనం కొంచెం ఇలా కలుపుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇలా కలుపుకుందాం. ఇంకోండి సన్నగా క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగాయి కాబట్టి మనం ఇది ఇందులో కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కానీ వేసేసాను నేను. వేసి కొంచెం కలుపుకుందామండి. ఇది కొంచెం వేగితే చాలండి, 1 నిమిషం పాటు. ఇది క్యాప్సికమ్ 1 నిమిషం పాటు వేగితే సరిపోద్ది. 1 స్పూను సోయా సాస్ వేసుకుంటున్నానండి, 1 స్పూను చిల్లీ సాస్ అండి, టమాటా సాస్ కూడా వేస్తున్నానండి. టమాటా సాసు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి మనము. చిల్లీ సాసు సోయా సాస్ మీద
టమాటా సాస్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. నేను వేసాను. ఇంకోండి ఇంకా ఇది అయిపోయింది కదండి. ఇందులో మనం చికెన్ వేసుకుందామండి. ఇంకోండి చికెన్ కూడా వేసేస్తున్నాను నేను. చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది 1 నిమిషం పాటు మనం ఉంచుదాం ఇలాగా. చూడండి అంతా కలిసిపోయింది కదా. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకోండి మొత్తం సాసులు మొత్తం సరిపోయాయి. చూడండి నేను వేసిన సాస్ మొత్తం సరిపోయింది. 1 నిమిషం పాటు ఉంచుదామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇంకోండి కొత్తిమీర వేసాను నేను. వేసి ఇలాగా కొంచెం కలిసిలా కలుపుకోవాలి. ఇంక నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. అయిపోయింది. ఇంకా అయిపోయిందండి. మంచూరియా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.